ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగయో ఇంతవరకు 14 వరకు తెలియజేసుకున్నాము. మరలా 15 నుంచి ప్రారంభించుతున్నాము. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తదా ప్రలీనస్థమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదుల యందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. ద్రష్ట అయిన వాడు గుణముల యందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద గణ పరమాత్మ రూపుడైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును. దేహోత్పత్తికి కారణములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జర, వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జునుడు పలికను, ఓ ప్రభు, ఈ 3 గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడ అగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షి వలె ఉండును. గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద గణ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై యుండును. ఈ స్థితి నుండి ఎన్నడూ చెలింపడు. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారముల యందు సమభావమునే కలిగియుండును, అనగా ఆ మూడిటి యందును గ్రాహ్యత్యాజ్య భావములను కలిగియుండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు, అనగా రెండిటి యందు సమస్థితిలోనే యుండును. మానవమానముల యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వ భావమును లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానములను లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. అనన్య నిర్మలమైన భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద గణ పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. ఏమనగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృత తత్వమును
ఏమనగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగం సమాప్తం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తదుపరి పంచదశోధ్యాయం పురుషోత్తమ యోగం. ఓం నమః శివాయ చ నమః శివాయ.